చల్ల పెసర పునుగులు ఎలా తయారు చేసుకోవాలి. ఒక నైట్ మొత్తం కొర్ర బియ్యం, మామూలు బియ్యం కూడా పోసుకోవచ్చు, కానీ హెల్త్కి బాగుంటుందని కొర్ర బియ్యం నానబెట్టుకున్నాం. కొర్ర బియ్యం 1 గ్లాసు, పెసర్లు 2 గ్లాసులు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పెరుగు, పుల్లటి పెరుగు కావాలనుకుంటే మీరు మజ్జిగ కూడా పోసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్నవి ఉంటాయి కదా, మజ్జిగ మేగడ తీసేసినవి 2 డేస్ మజ్జిగ ఉంటాయి కదా, అవి పోసుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసుకొని రుబ్బుకొని ఎలా వేసుకోవాలో చిట్టి పెసర పునుగులు చూద్దాం. దీనిలోనే మిక్స్ చేసేటప్పుడే పెసర్లు, కొర్ర బియ్యం, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పెరిగేసి మిక్సీ పెడతా చిట్టి పునుగుల కోసం. చిట్టి పునుగులు అంటే పెద్ద కళాయి పెట్టి నూనెలో కూడా వేసుకోవచ్చు. అట్లా కాకుండా తక్కువ ఆయిల్ తోటి చిన్న చిన్న పునుగులు వేసుకొని ఇలా చేత్తోనే వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నామనుకోండి చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారనమాట చిన్న చిన్న వేస్తే. అదే పెద్ద కళాయి పెట్టి దాని నిండా ఆయిల్ వేసి చేసే బదులు ఇలా వేస్తే చేత్తో అయితే నీట్గా వస్తాయి అన్నమాట, గుండ్రంగా బాగున్నాయి. వీటికి కాంబినేషను మన ఉల్లికారం ఉంది కదా, నేను చేసా కదా అల్లం ఉల్లికారం, వాటితోటి పక్కన చట్నీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు తెలియకపోతే నా వీడియోలో ఉన్నాయి చూడండి, ఉల్లికారం ఎలా చేయాలో తెలుసుకోండి మీరు. చాలా బాగున్నాయి చూడండి, మంచిగా ఉన్నాయి. అల్లం ఉల్లికారం చట్నీ చాలా బాగుంటుంది. రౌండ్గా ఉన్నాయి, మంచిగా సూపర్గా ఉన్నాయి. పెసర పుల్లగా ఏం రావన్నమాట వేస్తే, అట్లా చాలా సూపర్గా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. పద్మజావరల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తా.